మహబూబాబాద్ జిల్లా దామరమంచ సర్పంచ్ ఎన్నికల్లో సందిగ్ధం నెలకొంది. ఈ నెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం ఇచ్చారు. కానీ ఇవాళ జరిగే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్ వర్గానికి చెందిన సనప సుజాతకు ఆహ్వానం పలికారు. అంతేకాక సుజాతే గెలుపొందిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరో ధృవీకరణ పత్రం అందజేశారు. దీంతో సర్పంచ్ ఎవరనే సందేహంలో గ్రామస్తులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, అసలేం జరిగింది? పవన్, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఎవరు అనేది ఇంకా సందిగ్ధత వీడలేదు. ఇవాళ ప్రమాణ స్వీకారం సందర్భంగా 2 వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. అయితే ఆ రోజు ఈ మొదటి దఫా ఎన్నికల్లో ఈ నెల 11వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ లో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నునావత్ స్వాతిని 3 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అప్పుడు 2 వర్గాలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా అంగీకరించారు, సంతకాలు పెట్టారు. తర్వాత ఆ 3 ఓట్లతో నునావత్ స్వాతి, ఆమె కాంగ్రెస్ బలపరిచినటువంటి రెబల్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థిగా ఉన్నటువంటి స్వాతి గెలుపొందినట్టు మొదట రిటర్నింగ్ అధికారి ఆమెకు ధృవీకరణ పత్రం కూడా అందజేశారు. తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ ఆమె ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి సుజాతకు మళ్ళీ అదే రిటర్నింగ్ అధికారి సుజాత గెలుపొందినట్టు మళ్ళీ ఒక ధృవీకరణ పత్రం ఇచ్చారు. సుజాతను మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఇవాళ జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. దీంతో స్వాతికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా, స్వాతి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మోహరించారు. మొదట తమకిచ్చి మళ్ళీ ఇప్పుడు అలా ఎలా సాధ్యమవుతుంది అనేటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే.